నా పేరు శివరేష్. నేను ఇంతకు ముందు ఇలాగే ఈ వీడియోని హెడ్సెట్ లేకుండా విన్నాను. మా నాన్న గుద్ద బలక్ కొట్టాడు. బహుశా నేను ఇంకా ఆన్లైన్లోకి రాలేకపోవచ్చు. చూశారుగా శివరాజ్ పరిస్థితి ఏమైందో. అతని వయసు 22 ఏళ్ళు మాత్రమే. చెప్పరా బొక్కలే, సినిమా రిలీజ్ అని కూడా చూసుకుందాంలే. సరే, నేను తర్వాత మాట్లాడతా, పెట్టు. హాయ్ సార్, నా ఫిలింని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వచ్చాను సార్. బడ్జెట్ ఎంత? అదేంటి సార్, టైటిల్ కదా అడగాల్సింది. టైటిల్దే ఉందయ్యా, బడ్జెట్ కదా ముఖ్యం మనకి. 10 crores సార్. ఇదిగో ఈ ఫామ్ ఫిల్ చేసి ఓ 4 లక్షలు కట్టు. అదేంటి సార్, రిజిస్ట్రేషన్ ఫీజు ఇంత కాదు కదా. రన్ టైం ఎంత? 2.5 hours సార్. 9000 సెకండ్లు అనుకుంటా. మా సెన్స్ బోర్డర్లు మీ సినిమా మీద అంతసేపు స్పెండ్ చేస్తున్నారంటే కొంచెం చాయ్లు బిస్కెట్లు తేవాలి కదా. ఇంటర్వెల్లో లంచ్ చేయాలా? మా సెన్స్ బోర్డర్లు దినేష్ గారు, రఘు గారు ఇద్దరు వస్తున్నారు కదా, మరి లంచ్ చేశాక 2-3 సిగరెట్లు పడకపోతే బుర్ర పని చేయదయ్యా. సినిమా అయ్యాక మళ్ళీ వాళ్ళకి విందు మందు చాలా ఉంటాయి. దానికి తోడు లేడీ ఆఫీసర్లు వాడుగా తప్పితే ఏది ముట్టుకారు అసలు. ఇక మన మగ ఆఫీసర్లు అయ్యా, ఒకడు బీర్ అంటాడు, ఒకడు విస్కీ అంటాడు, ఇంకొకడు ఓన్లీ ఓల్డ్ మంక్ అంటాడు. దాంట్లో ఇంకొకటి ఉంది, మరి ఒకడు వాటర్తో కలుపుకుంటాడు, ఇంకొకటి థమ్సప్తో కలుపుకుంటాడు, ఇంకొకడు పిచ్చి వాటర్ని పాలలో వేసుకుని కలుపుకుంటాడయ్యా. ఎవడి టేస్ట్ ఆడదనమాట. ఏం చేసిన చెల్లుద్దయ్యా వాళ్ళ ఆఫీసర్లు. సరే కానీ కట్టేసి వెళ్ళిపో. గురుగారు స్టార్ట్ అయిందండి. ఏదో మనం ఫార్మాలిటీ కోసం వేయడం తప్ప ఎవడు మానేస్తున్నాడండి ఈ యాడ్లు చూసి. మొగ్గలు మాదాపూర. వాట్ ద ఫక్ ఇస్ దట్? ఇట్స్ టైటిల్. టైటిల్ అని మాకు తెలుసండి, కానీ ఆ బూతులు ఏంటి అసలు? టైటిల్ కట్టు. మా అమ్మకి తెలిసిందంటే నీ అమ్మ నీది పగిలిపోతురా కోడాక. ఇడ్డమ్మ నీ అమ్మ అంటాడేంటి లంచుడుకు? లంచం అసలు మన సంస్కృతి ఏంటి? పిల్లలు చూస్తారన్న సెన్స్ కూడా లేకుండా లేబర్ లంచుడుకు. చూసా అసలు ఆ బట్టలేంటి, ఆ ఎక్స్పోజింగ్ ఏంటి? కట్ చేసేయాలండి. లే ఆ మాత్రం ఉండాలండి మీరు. మరి నో, ఆ మాత్రం ఉండాలండి. ఆ మాత్రం లేకపోతే ఎలా ఆడతాయి సినిమాలు? నో 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 నో. కాంప్రమైజ్. అదంతా లేదు. కాంప్రమైజ్ ఉండాలి. బ్లర్ చేద్దామండి. కాంప్రమైజ్. బ్లర్ ఇస్ బెటర్. రాసుకోండి. ఓకే, బ్లర్. ఇది కట్. ఫిక్స్. ఈరోజు నైట్కి వాట్సాప్ గ్రూప్లో పంపిస్తా. ఏం నరికాడండి? కట్టు అంతేగా. అసలు ఈ సీన్ అవసరం అంటారా? ఈ ఒక్క సీన్కే ₹1 కోటి ఖర్చు పెట్టారంటండి. మీరు ఖర్చు పెట్టినానంటారేంటండి బాబు? కట్టు. వచ్చారా? రండి. నాకు ఆ కట్ స్లిప్ ఇస్తే మిగిలిన అమౌంట్ కూడా పే చేస్తాను సార్. పడ్డాయి, చిన్న కట్స్ పడ్డాయి. కట్స్ అంటే 1-2 అలా? 100 కాదు కానీ 70 పడ్డాయిలే. ఏం మాట్లాడుతున్నారు సార్? ఇప్పుడు ఇదిగో చూడు, నీ అబ్బా, నీ అమ్మ, పిల్ల పెప్పర్మెంటు, బ్లడీ బటర్ దోశ అంట, ఇవన్నీ తీసామయ్యా. మళ్ళీ ఐటమ్ సాంగ్లో ఒక బ్లర్ పడింది, ఒక సీన్ లేపేసాం. మళ్ళీ హీరో విలన్ది తల లేపేస్తాడంట, మరి అది కూడా లేపేసాం.
అదేంటి సార్, అది మూవీలో మెయిన్ సీన్ కదా. అనవసరం అయ్యా, చూసే జనాలు డిస్టర్బ్ అవ్వకూడదు. నిజంగా అడుగుతున్నాను, అసలు ఎలా ఎగురుతుంది తల? అసలే భలే ఉందని జనాలు బయట ట్రై చేస్తే అసలు ఏంటి పరిస్థితి? అదిగో ఇది చూడు, 7C అంట. హీరో హీరోయిన్తో కదిలావంటే నొక్కేస్తా పీక్ అంట. అది కూడా లేపేశాం. దీంతో కలిపి మొత్తం 69 కట్స్. 69 కూడా బూత్ కాబట్టి మనం టైటిల్ కూడా లేపేసి ఓవరాల్ రౌండ్ ఫిగర్ చేసుకుని 70 చేసేసాం. టైటిల్ కట్ చేయడం ఏంటి సార్? ఆ టైటిల్ ఏంటయ్యా? మొగ్గలో మాదాపూర. మొగ్గలో అనే పదం బూత్కి రైమింగ్లో ఉంది కాబట్టి తీసేసామయ్యా. ఇంకా మాదాపూర్కి వస్తే పూర్ అనేది పేదవారి ఆర్థిక స్తోమతని కించపరుస్తున్నట్టుందయ్యా, అందుకే దాన్ని లేపేశామయ్యా. ఇంకా మాదా అంటావా? ఇట్స్ హైలీ అఫెన్సివ్ వర్డ్ యూనో. టైటిల్తో కలిపి మొత్తం ఇలా ప్రతి పదాన్ని కట్ చేసుకుంటూ పోతే ప్రతి మాటలో బూతులే దొరుకుతాయి సార్. అదంతా మాకు అనవసరం అయ్యా. సినిమా మొత్తం కలిపి 38 నిమిషాలు వచ్చింది తెలుసా? 38 మినిట్స్ ఉంటే దాన్ని సినిమా అనరు, షార్ట్ ఫిలిం అని అంటారు. ఇగో, నీకు కూర నచ్చకపోతే వంట మనిషిని తిట్టు, కూరగాయలు అమ్ముకునేవాడిని కాదు. నువ్వు మాత్రం 4 లక్షలు కట్టావు కాబట్టి యూట్యూబ్లో రిలీజ్ చేసుకోవడానికి షార్ట్ ఫిలిం అన్నా మిగిలింది. లేకపోతే 200 కట్లతో ఫేస్బుక్లో జిఫ్ కింద రిలీజ్ చేసుకోవాల్సి వచ్చేది. సర్లే, బయలుదేరి బండి స్టార్ట్ చేయి. సినిమా రిలీజ్ చేసుకుంటావు, హుస్సేన్ సాగర్లో దూకుతావు, నీ ఇష్టం. ఎక్స్క్యూజ్ మీ అండి. సార్ ఆఫీస్ లోపలే. ఆగు, కొత్త సినిమానా? ఎస్ సార్. బడ్జెట్ ఎంత? నీకెందుకు? 20 crores. టైటిల్ ఏంటి? పిసుకుతా కానీ లవడాలే. ఈ వీడియో లైక్ కమెంట్ షేర్ చేయాలి బాబా. సబ్స్క్రైబ్ కూడా చేయాలి, లేదనుకో కట్టు. దెంగేవే